అందరికీ నమస్కారం. నేను మీ పోలవరపు పోర్నాయుడు. ఎగ్జిట్ పోల్స్ ఈ మధ్య ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎందుకంటే ఏపీలో జరిగిన ఎన్నికల కొరకు ఇక్కడ వైకాపా ఎలా ఉంటుంది, అలాగే కూటమికి ఎలా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంత ఖచ్చితంగా లేవు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఏ సంస్థ వారు ఆ పార్టీకి ఫేవర్గా చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేది మన ఏపీ వరకు వచ్చేసరికి నాకైతే కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఇవ్వలేదు అని అనిపిస్తుంది. ఎస్, అక్కడ మొన్న తెలంగాణలో చూసాం, ఖచ్చితంగా ఇచ్చారు. ఏమని? కాంగ్రెస్ కన్నీ కూడా వన్ సైడ్ చూపించారు. అదే నిజమైంది. అలా ఎవరు ఇవ్వగలిగారు అంటే ఏ సంస్థ ఆయా పార్టీకి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక ఎగ్జిట్ పోల్స్లో లేవు. ఇది అదేదో వాళ్ళు ఫేవరెట్గానే ఇచ్చినట్టు అనిపించింది. కానీ నాకైతే మన ఛానల్ పేరు రావాలని, లేకపోతే ఖచ్చితంగా పర్లేదు చెప్పారని, నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసేటప్పుడు కూడా మనకి ఆ కామెంట్స్ రావాలని, కాంప్లిమెంట్లు కూడా మనకు అలా ఉండాలని నేనైతే ఒక్కటైతే చెప్తున్నాను. 100% కూడా స్టేట్ లెవెల్లోనైతే 100కు 100 కూడా కూటమి 100 నుంచి కూడా 110 వస్తుంది. ఇది ఖచ్చితంగా. నేనేదో ఒక పార్టీలోనూ నన్ను ఫేవర్గా చెప్పట్లేదు. ఇది అయిపోయాక కూడా వీడియో చేద్దాం. అయితే ప్రస్తుతం అయితే మనం క్లియర్ కట్గా ప్రస్తుతానికి యలమంచిలి నియోజకవర్గం గురించి 4 మండలాల గురించి ఇవ్వడానికి ముందుకు వచ్చాం. మనం ముందే చెప్పాం, 4 మండలాల మెజార్టీ కూడా చెప్పాం గతంలో. ఇప్పుడు కూడా ప్రతి ఓటర్ని కూడా అడిగి తెలుసుకొని అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, మ్యాక్సిమం అక్కడ ఓటు వేసి ఆ ఓటర్ని అడిగి తెలుసుకొని ఆ ఓటు ఎవరికి వెళ్తుంది, ఆ గ్రామంలో ఎవరికి ఏ విధంగా పిచ్చుంది, ఎవరికి ఏ విధంగా 100% కూడా మెజార్టీ ఉంది అని తెలుసుకొని ఇచ్చేదే ఎగ్జిట్ పోల్స్. అంటే ఆ ఓటర్ని అడిగి తెలుసుకొని ఇచ్చేదే ఎగ్జిట్ పోల్స్. సో 4 మండలాలు ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి యలమంచిల్లో పక్క జనసేన గెలుస్తుందని మనం చెప్పుకున్నాం. అలాగే అచ్యుతాపురం మండలం 6,000 నుంచి 8,000, రాంబెల్లి మండలం 4,000 నుంచి 5,000, యలమంచిలి మండలం 2,000 నుంచి 3,000, మునగపాకు మండలం 3,000 నుంచి 4,000 మెజార్టీ జనసేనకు కనబడుతుంది. 4 మండలాలు కూడా జనసేనకు కనబడుతుంది. ఇందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ వీడియో అయిపోయాక కూడా ఈ రిజల్ట్ జూన్ 4న అయ్యాక కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అంటే టోటల్ మేము 15,000 నుంచి 20,000 మెజార్టీ వేసాం. అంటే అక్కడ ఎక్కడా కూడా మన అంచనాలు ఎగ్జిట్ పోల్స్ కూడా తగ్గలేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా అంత కరెక్ట్గా ఉన్నాయి. ఎస్, ఒకసారి అచ్యుతాపురం మండలం చూద్దాం. మనం అచ్యుతాపురం మండలం 6,000 నుంచి 8,000 మెజార్టీ వేసాం. ప్రతి గ్రామం నుంచి ఒకసారి చూద్దాం. 1 సీరియల్ నెంబర్ 1, పోలింగ్ బూత్ నెంబర్ 176 176 జగ్గన్నపేట. టోటల్ 900 ఓట్లు ఉన్నాయి. యాక్చువల్గా ఈ గ్రామంలో 724 పోల్ అయ్యాయి. అలాగే 350 జనసేనకు వచ్చాయి, 374 వైసీపీకి వచ్చాయి. అంటే ఇక్కడ జగ్గన్నపేట వైసీపీకి మెజార్టీ ఉంది, 24 ఓట్లు మెజార్టీ కనబడుతుంది. అంటే ఇక్కడ ఫైట్ అయింది, బాగా ఫైట్ అయితే అయింది, టైట్ ఫైట్ అయింది. అవసరమైతే పెరగొచ్చు, కొద్దిగా 20 ఓట్లు తగ్గొచ్చు, ఇవన్నీ ఉన్నాయి అక్కడైతే వాస్తవం. అలాగే సెకండ్ 177 పోలింగ్ బూత్ నెంబర్ కాశీపాలెం 1,133 ఓట్లు మొత్తం. ఇక్కడ 1,065 ఓట్లు పోలయ్యాయి. 645 జనసేనకు పడగా వైసీపీకి 420 పడింది. ఇక్కడ పక్క జనసేనకి 225 మెజార్టీ ఉంది. ఎందుకు మెజార్టీ ఉంది అంటే అది పక్క ఫస్ట్ నుంచి కూడా టీడీపీ కొంచెం బలంగా ఉంది. అలాగే ఇప్పుడు జనసేన కూడా బలపడింది. అలాగే వైసీపీ బలహీనపడింది. అది దానివల్ల అక్కడ మెజార్టీ మంచి మెజార్టీ కనపడింది. అలాగే పోలింగ్ బూత్ నెంబర్ 178 631 ఓట్లు దీనికి పడితే 179 831 పడ్డాయి. ఈ పంచాయతీ పెదపాడు 2 బూతులు ఇవి. ఈ 2 బూతులు కలిపి టోటల్ అయితే గ్రామం
ఆ గ్రామంలో పెదపడు పంచాయతీ ఓట్లు అయితే 1830 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ అవినవి టోటల్ 1462 పడ్డాయి, పోలింగ్ అయ్యాయి. అలాగే ఇక్కడ జనసేనకి 832 వచ్చాయి, వైసీపీకి 630 వచ్చాయి. ఇక్కడ జనసేన మెజార్టీ 202. 100% కూడా అక్కడ ఏంటంటే, అక్కడ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ విజయ్ కుమార్ కాపు, అలాగే కన్నబాబు రాజులు. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ కాప్ ఫీలింగ్ వచ్చింది. ఎస్, ఇది వాస్తవం ఇక్కడ. అలాగే టోటల్ అక్కడున్న గ్రామంలో సరైన వర్కులు లేక ఇంకోటి లేక అవన్నీ పక్కన పెడితే ఏది ఏమైనా సరే ఇది కన్నబాబు రాజు మీద వ్యతిరేకత డైరెక్ట్ ఇక్కడ కనబడింది. 200 చిల్లర ఓట్లు వస్తాయి, 202 వేసాం మనం, అందులో ఎటువంటి అతిశక్తి లేదు. చూద్దాం. అలాగే 4 తిమ్మరాజుపేట పంచాయతీ పోలింగ్ బూతులు 2 బూతులు ఉన్నాయి. 180, 181, 181 ఒకటి 2 బూతులు. 180కి 681 ఓట్లు పడగా 181కి 763 ఓట్లు పడ్డాయి. ఈ టోటల్ పంచాయతీ అయితే 1610 ఓట్లు పంచాయతీ ఓట్లు, కానీ 1444 పోలయ్యాయి. అలాగే జనసేనకి 720 పడగా వైసీపీకి 570. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ యలమంచిల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయనకు కూడా ఆయనకి 150 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ అభ్యర్థికి. ఇక్కడ కూడా వాస్తవం చెప్పుకోవాలంటే, కేవలం నిజంగా చెప్పాలంటే ఈ ఓట్లన్నా పడ్డాయి అంటే వైసీపీకి అక్కడ ఉన్న గ్రామ నాయకుల వల్ల. ఎస్, వైసీపీ నాయకుల వల్ల. కన్నబాబు మీద పూర్తిగా ఇక్కడే కాదు, ఈ మండలం నియోజకవర్గం కూడా కేవలం ఓట్లు పడ్డాయి అంటే ఈ మాత్రం కూడా ఓ పక్క జగన్ చూసి, ఓ పక్క ఇక్కడ గ్రామ నాయకులు చూసాయి. కన్నబాబుని అయితే టోటల్ మైనస్ అయింది. అందులో ఎటువంటి ఇక్కడ వైసీపీ అభ్యర్థి కన్నబాబు అయితే టోటల్ మైనస్ అయ్యాడు. పూర్తి వ్యతిరేకత, స్టేట్లో ఎక్కడలేని వ్యతిరేకత జరిగింది. అది ఇక్కడైతే 150 ఓట్లు అయితే 100% కూడా మెజార్టీ ఉంది. అలాగే వాస్తవం అయితే కాంగ్రెస్కి 154 కూడా పడ్డాయి. 154 పడ్డాయని మా ఛానల్ సమాచారం. 150 జనసేనకి ఏదేమైనా సరే 150 మెజార్టీ కనిపించింది. అలాగే 5 హరిపాలెం పంచాయతీ టోటల్ హరిపాలెం 2850 ఓట్లు పంచాయతీది. పోలింగ్ అయితే 2415 పడ్డాయి. ఇక్కడ 4 బూతులు ఉన్నాయి. ఒకటి 182 647 పడ్డాయి, 183 434 పడ్డాయి, 184 బూతులు 699 పడ్డాయి, 185 బూతులు 635 పడ్డాయి. అలాగే అయితే టోటల్ పోలింగ్ 2415 ఓట్లు పడ్డాయి. ఇక్కడ వైసీపీ కొంచెం మెజార్టీ కనిపించింది. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్కి కొద్ది గుడ్ విల్ ఉంది. అలాగే టీడీపీకి అక్కడ టీడీపీ పార్టీ చాలా బలంగా ఉండేది, ఇప్పుడు కూడా బలంగా ఉంది. కావున ఏది ఏమైనా సరే చాలా ఫైట్ అయింది. ఫైట్ అవగా వాస్తవం చెప్పాలంటే మన ఛానల్ సమాచారం ప్రకారం చెప్పలేకపోయాం, కానీ చివరికలు జనసేనకి 1165 పడ్డాయి, వైసీపీకి 1250 పడ్డాయి. అంటే వైసీపీకి 85 ఓట్లు మెజార్టీ కనబడుతుంది. అలాగే 6 పోలింగ్ బూత్ నెంబర్ 186 ఎర్రవరం పంచాయతీ. ఇక్కడ మొత్తం ఓట్లు 920 అయితే పోలింగ్ 845 పడింది. జనసేనకి 400 పడ్డాయి, వైసీపీకి 445 పడ్డాయి. అక్కడ వైసీపీకి మెజార్టీ కనబడుతుంది, 45 ఓట్లు మెజార్టీ కనబడుతుంది. అలాగే 7 186 పోలింగ్ బూత్ నెంబర్, ఇది ఉప్పవరం పంచాయతీ. 635 ఓట్లు గ్రామం అయితే, మొత్తం ఓట్లు అయితే 575 పోలయ్యాయి. అలాగే జనసేనకి 270 పడింది, వైసీపీకి 305 పడ్డాయి. అక్కడ వైసీపీ మెజార్టీ
35 ఉంది. అలాగే 8 సీరియల్ 8వ పంచాయతీ 188 బూత్ నెంబర్, పోలింగ్ బూత్ నెంబర్. మల్లవరం, నరేంద్రపురం 2 కలిపి ఒక పంచాయతీ 850 మొత్తం ఓట్లయితే 792 పోలయ్యాయి. అక్కడ 375 జనసేనకు పడ్డాయి, 417 వైసీపీకి పడ్డాయి. అక్కడ 42 వైసీపీకి ఉంది మెజార్టీ. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇక్కడ కొంత ఫైట్ చెప్పలేని పరిస్థితి. అవసరమైతే ఇక్కడ ఇవన్నీ జనసేనకి కొంచెం చూపించవచ్చు, మెజార్టీ కూడా చూపించవచ్చు. అంటే అక్కడ ఫైట్ అలాగే అయ్యింది. అలాగే తర్వాత నెక్స్ట్ 9 189 బూత్ పోలింగ్ బూత్ నెంబరు. అలాగే 190 2 బూతులు కలిపి ఇది ఎం జగన్నాథపురం. ఒకటి 189 846 అయితే 190 905 ఓట్లు పోలయ్యాయి. ఇది గ్రామం ఎం జగన్నాథపురం. 2020 ఓట్లు టోటల్ మొత్తం ఓట్లు 1850 ఓట్లు పోలయ్యాయి. జనసేనకి 1025 వస్తే వైసీపీకి 825 వచ్చింది. ఇక్కడ 200 మెజార్టీ చూపిస్తుంది జనసేన. పక్కాది జనసేన మెజార్టీ చూపిస్తుంది. అలాగే ఇక్కడ 191 పోలింగ్ నెంబర్ 10వ పంచాయతీ మోసైపేట 2 బూతులు ఉన్నాయి. ఇక్కడ 191 192 బూతులు ఉన్నాయి. 846 191 బూత్లో పడ్డాయి. 192లో 905 ఓట్లు పడ్డాయి. ఈ పంచాయతీ మొత్తం మోసపేట పంచాయతీ 1400 ఓట్లు. ఇక్కడ పోలింగ్ అయినవి 1283 అయ్యాయి. జనసేనకి 683 పడ్డాయి, వైసీపీకి 600 పడ్డాయి. జనసేన మెజార్టీ 83 ఓట్లు కనబడుతుంది. అలాగే 11వ పంచాయతీ రామన్నపాలెం 193 పోలింగ్ బూత్ నెంబర్ 923 ఓట్లు పడ్డాయి. ఇక్కడ పంచాయతీ మొత్తం ఓట్లు 1070. ఇక్కడ ఈ మోసైపేట రామన్నపాలెం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. ఎందుకంటే అక్కడ శివారు మోసైపేట అని అక్కడ కొద్దిగా వైసీపీకి కనపడింది. అందుకని ఇక్కడ కొద్దిగా ఓట్లు మిక్స్ అయ్యాయి. దానివల్ల మెజార్టీ తగ్గింది, కానీ 100% కూడా మెజార్టీ పెరిగిన అవకాశం ఉంది. ఎందుకంటే 1070 మొత్తం పంచాయతీ అయితే 923 పడ్డాయి. రామన్నపాలెంలో పోలింగ్ అయినవి మొత్తం జనసేనకి 510, వైసీపీకి 413 పడ్డాయి. అంటే 98 ఓట్లు మెజార్టీ కనబడుతుంది. Please subscribe PPN channel. ఓకే, Please subscribe PPN channel. అయితే ఏదేమైనా అచ్యుతాపురం మండలం ఇంత క్లియర్ కట్గా ఇవ్వడానికి కారణం మన టీం చాలా సక్సెస్ఫుల్ వర్క్ చేసింది. అలాగే ఇంకా 3 మండలాలకు కూడా క్లియర్ కట్గా ఇద్దామంటే ఒకే వీడియో చాలా పెద్దదైపోతుందని ప్రస్తుతానికి ఈ అచ్యుతాపురం మండలం ఇదొక వీడియో, రాంబిలి మండలం, కొనపాక మండలం ఇవ్వడానికి అలాగే సిద్ధంగా ఉన్నాం, యలమంచిలి మండలం. ఏదేమైనా సరే నేనైతే దేవుడిని కాదు, నాకు 6000 నుంచి 8000 మెజార్టీ నేను క్లియర్ కట్గా వేసాము. అటు ఇటు కొద్దిగా తగ్గొచ్చు పెరగచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అయితే మనం చెప్పింది మెజార్టీ జనసేనకు ఆయా గ్రామంలో ఉంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది తేడా లేదు. సో ఎనీవే నా వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. ఓకే, రామన్నపాలెం జనసేన మెజార్టీ అంతా 98. నెక్స్ట్ 12వ పంచాయతీ చోడపల్లి. మొత్తం ఓట్లు యాక్చువల్గా 1964 ఉన్నాయి. ఈ 2 బూతులు ఉన్నాయి. ఒకటి 194 195, 2 బూతులు కలిపి 1711
ఓట్లు పోలు అయ్యాయి. జనసేనకు 936 వచ్చింది, వైసీపీకు 775 వచ్చింది. జనసేనకు 161 మెజార్టీ వస్తుంది ఇక్కడ. ఎస్, అలాగే 196 పోలింగ్ బూత్ నెంబరు, అలాగే 196, 197, 198, 199, 200 ఇలా ఈ 5 బూతులు ఉన్నాయి. కొండకర్ల పంచాయతీది. టోటల్ గ్రామ ఓట్లు 3430 ఓట్లు, 2838 పోలయ్యాయి. 1588 జనసేనకు వచ్చాయి, 1250 వైసీపీకి వచ్చాయి. 338 ఓట్లు జనసేనకు మెజార్టీ ఉన్నాయి. 338 ఓట్లు జనసేన మెజార్టీ. అలాగే 14వ పంచాయతీ చీమలాపల్లి. టోటల్ మొత్తం ఇక్కడ గ్రామంలో ఓట్లు 2150 ఓట్లు. యాక్చువల్గా ఇది 2 బూతులు ఉన్నాయి, 201, 202 బూతులు ఉన్నాయి. అలాగే మొత్తం పోలైనవి అయితే 1883. ఇక్కడ వాస్తవం అయితే 50-50 ఉంది. చీమలాపల్లి ఏది ఏమైనా సరే 50-50 అయినా ఒక 50 ఓట్లైనా జనసేనకి మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు. చూద్దాం. ఇదైతే ఎడ్జ్ అయితే జనసేనకి ఎడ్జ్ ఉంది, దీన్ని 50-50గా వేసాం. అయితే అలాగే 15వ పంచాయతీ ఆవసోమవారం 203 పోలింగ్ బూత్ నెంబర్. ఆవసోమవారం మొత్తం ఓట్లు, గ్రామం ఓట్లు 798 ఓట్లు. టోటల్ పోలైనవి 722 ఓట్లు పోలయ్యాయి. 722 ఓట్లు పోలయ్యాయి. జనసేనకు 412 పడింది, వైసీపీకు 310 పడ్డాయి. ఇక్కడ ఆవసోమవారంలో జనసేన మెజార్టీ 102 ఓట్లు వచ్చాయి, 102 ఓట్లు వచ్చాయి. అలాగే 16వ పంచాయతీ ఆవరాజం మొత్తం ఓట్లు 1190 ఈ గ్రామం ఓట్లు. ఈ పోలింగ్ బూత్ నెంబరు 204. అయితే పోలేనివి 1010. జనసేనకి 506 పడ్డాయి, వైసీపీకి 405 మేము వేసాము. ఇక్కడ 110 ఓట్లు ఆవరాజం పంచాయతీకి జనసేన మెజార్టీ కనబడుతుంది. ఎస్, అలాగే 17 ఇరువాడ పంచాయతీ మొత్తం ఓట్లు 1126. పోలేనివేమో 983 పోలయ్యాయి. ఇక్కడ కూడా ఈ ఇరువాడ పంచాయతీ 50-50 కనబడుతుంది. ఇది సరైన అంచనా దొరకలేదు. ఇది కూడా జనసేనకి ఎడ్జ్ ఉంది అంటున్నారు. చూద్దాం. మేమైతే కరెక్ట్గా దాన్ని 50-50 వేసాం. జనసేనకి ఎడ్జ్ కనపడవచ్చు, ఒక 2 ఓట్లైనా ఒక్కోటైనా ఎడ్జ్ కనపడవచ్చు అది. అలాగే 18 పంచాయతీ దొప్పెర్ల 206. ఇక్కడ ఏంటంటే మీకు ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే దొప్పెర్ల గురించి. వైసీపీ సర్పంచ్ 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి కన్నబాబు రాజు ఈ దొప్పెర్ల చిన్నారావుని ఇంత సర్పంచ్గా పోటీ చేసినా, ఈయన ఇంత సపోర్ట్ చేసినా ఏమైందంటే ఈ చిన్నారావుని ఎక్కడైనా సరే రాజకీయంగా తొక్కేయాలని చూశాడు తప్ప ఇంకేం లేదు. అందుకని వైసీపీ నుంచి బీజేపీకి మారారు వాళ్ళు. చాలా బలంగా అక్కడ ఓట్లయితే జనసేనకు పడ్డాయి. అది వన్ సైడ్ అయింది అని అంటారు ఊరు. కానీ ఏదేమైనా సరే 1320 పంచాయతీ ఓట్లు ఉంటే మొత్తం టోటల్ పోలేని 1125. అలాగే 725 జనసేనకు పడ్డాయి, 400 మాత్రం వైసీపీకి పడ్డాయని మా అంచనా తేలింది. 325 మెజార్టీ ఉంది దొప్పెర్లలో. ఎస్, ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంకోటి వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వైసీపీ బలమంతా జనసేనకు వెళ్ళింది. ఎస్, వైసీపీ నుంచి 70 పంచాయతీలు జాయిన్ అయ్యాయి నియోజకవర్గం మొత్తం. ఇక్కడ అచ్యుతాపురం మండలం అయితే
నిజంగా వన్ సైడ్ అయిందేమో అన్నట్టు ఎలక్షన్ అయింది. అందుకే 6,000 నుంచి 8,000 మెజార్టీ కనబడుతుంది. అందులో భాగంగా నునపర్తి కూడా అక్కడ బీజేపీలో జాయిన్ అయ్యారు. అక్కడ సర్పంచ్ అక్కడ కూడా వన్ సైడ్ అయింది. టీడీపీ కూడా బలంగా ఉంది. అక్కడ కూడా 2 బీజేపీ జనసేన టీడీపీ కూటమి మంచి మెజార్టీ ఇచ్చారు. అక్కడ కూడా 315 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఒకసారి వివరంగా చెప్దాం. 207 పోలింగ్ బూత్ నెంబర్ 208, 209 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇక్కడ. అయితే 1650 టోటల్ పంచాయతీ ఓట్లు అయితే 1515 పోలింగ్ అయ్యాయి. అంటే 1515 ఓట్స్ పోలింగ్ అయ్యాయి. 915 జనసేనకు వస్తే 600 వైసీపీకి వచ్చాయి. ఇక్కడ కూడా 315 ఓట్లు మెజార్టీ ఉంటుంది. ఎస్, మా అంచనా మ్యాక్సిమం ఉంటుంది. అటు ఇటు 20 ఏట్లు 30 ఏట్లు తేడా ఉండొచ్చు, కానీ ఇంకా అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అంత కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ కూడా. అలాగే 20 పంచాయతీ భోగాపురం 201 పోలింగ్ బూత్ నెంబర్. ఇక్కడ 1112 ఓట్లు ఉన్నాయి. భోగాపురంలో పోలైనవి 1036 అయితే జనసేనకి 586 పడ్డాయి, వైసీపీకి 450 పడ్డాయి. మెజార్టీ జనసేనకి 136. ఇక టీడీపీ యాక్చువల్గా బలంగా ఉంది. అలాగే దాన్ని వైసీపీని క్రాస్ చేసింది. అక్కడ మెజార్టీ 136 ఓట్లు వచ్చాయి. అలాగే 21 పంచాయతీ జంగ్లూరు 211 680 ఓట్లు ఉన్నాయి. 573 పోలయ్యాయి. 298 జనసేనకు పడ్డాయి, 275 వైసీకి పడ్డాయి. 23 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇక్కడ కూడా ఫైట్ జరిగింది. కొంచెం ఏదేమైనా సరే ఏదేమైనా ఫైనల్గా ఇక్కడ టీడీపీ అక్కడ బలంగా ఉంది. అలాగే జనసేన కూడా పుంజుకుంది. 23 ఓట్లు వచ్చాయని మా ఛానల్ సమాచారం. నెక్స్ట్ 22 పంచాయతీ అచ్యుతాపురం గ్రామం. ఇక్కడ 212, 213 2 పోలింగ్ బూత్లు. ఈ మొత్తం ఓట్లు అయితే 2055 ఓట్లు. పోలైనవి అయితే 1707 పోలయ్యాయి. జనసేనకు 957 అయితే వైసీపీకు 750 వచ్చింది. 207 ఓట్లు అచ్యుతాపురం జనసేనకు మెజార్టీ కనబడుతుంది. అలాగే 23 పంచాయతీ దుప్తూరు 214, 215 పోలింగ్ బూత్లు. 1623 ఓట్లు మొత్తం గ్రామంలో ఉన్నాయి. ఇది టీడీపీ జనసేన బలంగా ఉంది. ఇక్కడ జనసేనకు టోటల్ పోలైనవి అయితే 1388 పోలయ్యాయి. జనసేనకు 780, అలాగే వైసీపీకు 600 పడ్డాయి. జనసేన మెజార్టీ 188 జనసేన మెజార్టీ. ఎస్, జనసేన మెజార్టీ 188 దుప్తూరు. అలాగే 24 పంచాయతీ మార్టూరు 216 పోలింగ్ బూత్ నెంబరు. టోటల్ మొత్తం ఓట్లు 820 ఓట్లు ఉన్నాయి. పోలైనవి అయితే 737 పోలయ్యాయి. జనసేనకు 350 వేసాం. అలాగే వైసీపీకు 387 కనబడుతుంది. అక్కడ వైసీపీ మెజార్టీ కనబడుతుంది. కొంచెం ఏదైనా ఫైట్ అయితే అయింది. చెప్పలేని పరిస్థితుల్లో వైసీపీకి ఎక్కువ మెగ్గు కనబడింది. 37 ఓట్లు మెజార్టీ వైసీపీకి కనబడుతుంది. అలాగే 217 ఎస్సీజెడ్ కాలనీ. టోటల్ అంతా 217 నుంచి 224 వరకు ఈ బూతులు ఉన్నాయి. టోటల్ ఓట్లు అయితే 7450 ఓట్లు. పోలేని 6250 పోలయ్యాయి. జనసేనకు 4050 ఓట్లు రాగా వైసీపీకు 2200 ఓట్లు వచ్చాయి. జనసేన మెజార్టీ మంచి మెజార్టీ కనపడింది. 1850 ఓట్లు మెజార్టీ. 1850 ఓట్లు మెజార్టీ కనబడింది. 1850 ఓట్స్ మెజార్టీ జనసేన.
అలాగే 225 వైఎస్ఆర్ నగర్, పోలింగ్ బూత్ నెంబర్ 225 వైఎస్ఆర్ నగర్. మొత్తం గ్రామం ఓట్లు అయితే 1169, పోలైన 890. అలాగే జనసేనకు 520 వస్తున్నాయి. అలాగే వైసీపీకి 375 వస్తున్నాయి. ఇక్కడ జనసేన మెజార్టీ 145 ఓట్లు మెజార్టీ కనబడుతుంది. ఎస్. అలాగే నెక్స్ట్ 27వ పంచాయతీ గొర్రెల ధర్మారం, 226 పోలింగ్ బూత్ నెంబరు 1230. ఈ గ్రామం ఓట్లు పోలైనవి 1144. జనసేనకు 550 పడితే వైసీపీకు 594 పడ్డాయి. వైసీపీ మెజార్టీ 44 ఓట్లు కనబడుతుంది. అలాగే 28వ పంచాయతీ 227 పోలింగ్ బూత్ నెంబరు ఎదురువాడ, 980 ఓట్లు గ్రామ ఓట్లు అయితే 809 ఓట్లు పోలయ్యాయి. జనసేనకు 559 పడగా వైసీపీకు 350 పడ్డాయి. 109 ఓట్లు కొంచెం అటు ఇటు తగ్గొచ్చు, కానీ మెజార్టీ ఇంచుమించు ఉంటుంది. జనసేనకు 109 ఓట్లు మెజార్టీ ఉంది. అలాగే 29వ పంచాయతీ పూడిమడక, 228 నుంచి 237 వరకు, అంటే 10 బూతులు ఉన్నాయి. ఇక్కడ 10 బూతులు కూడా పూడిమడకవే. 8600 మొత్తం గ్రామం ఓట్లు, 7100 పోలయ్యాయి. జనసేనకు 4450 పడగా వైసీపీకు 2650 ఓట్లు పోలయ్యాయి. 1800 జనసేన మెజార్టీ కనబడుతుంది. ఎస్, నిజంగా పూడిమడక గురించి చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి జట్టి ఇచ్చారు, అంటే పూడిమడకకి ఒక భవిష్యత్తును ఇచ్చారు. కానీ కన్నబాబు మీద వ్యతిరేకత వల్ల జనసేనకు మంచి వన్-సైడ్ అయింది ఓటింగ్ అంతా. ఇదంతా నిజంగా అన్ని పంచాయతీలు కనీసం వైసీపీకి ఓట్లు పడ్డాయంటే ఆ గ్రామ నాయకుల వల్లే పడ్డాయి. ఈ ఓట్లు పూడిమడకలోనైనా ఈ ఓట్లు పడ్డాయంటే ఆ గ్రామ నాయకుల వల్లే. ఈ 2600 పడ్డాయంటే వైసీపీకి పడ్డ ఓట్లంతా గ్రామ నాయకులు, జగన్మోహన్ రెడ్డి ముఖం చూశారు. ఇంత మెజార్టీ జనసేనకు రావడానికి కారణం నిజంగా చెప్పాలంటే కన్నబాబు మీద వ్యతిరేకత, విజయ్ కుమార్ పోరాట పటిమ, అలాగే మంచిగా అందరినీ అన్నదమ్ముళ్ళలాగా ఆకట్టుకునే గుణం అయితేనేమి, ఇవన్నీ కలిసి వచ్చాయి. టీడీపీ బలంగానే పనిచేసింది, జనసేన బలంగా అయింది. అలాగే వైసీపీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా చాలా గట్టిగా పనిచేసి వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా జనసేనకి చాలా గట్టిగా పనిచేసి మంచి మెజార్టీ ఇస్తున్నారు యలమంచిల్లో జనసేన పార్టీకి. ఎందుకంటే కారణం కన్నబాబు రాజు యాక్చువల్గా అంతా అహంకారం పెరిగిపోయింది, డబ్బాస్ పెరిగిపోయింది. ఇవన్నీ ఊర్లు అచ్యుతాపురం మండలం అంతా పక్కన పెడితే పూడిమడక గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. జట్టి వచ్చింది. అలాగే కార్యకర్తలకు కానీ కనీసం అక్కడ సైట్లు కూడా ఇవ్వాల్సిన సైట్లు కూడా జగనన్న సైట్లు చేద్దామంటే పట్టించుకోలేదు. అలాగే గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు అంటే పట్టించుకోలేదు కన్నబాబు రాజు. అలాగే జట్టి నిజంగా ఫ్రాంక్ కొన్ని మాట్లాడుకుందాం, జట్టి వచ్చేటప్పుడు కనీసం వర్క్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆ నాయకులకి కొంతైనా ఉంది. అంతా కన్నబాబే వర్కులు చేసుకోవాలా, దోచుకోవాలా, సంపాదించుకోవాలా. మరి అంటే ఫ్రాంక్ మాట్లాడుతున్నాం, రాజకీయాలు చేసి గ్రామ నాయకులు కష్టపడి ఈ అప్పుల పాలైపోయి అన్ని విధాలు లాస్ అయిపోతే వాళ్ళు కనీసం వర్క్ కూడా చేసుకోకపోతే మరి ఏ రకంగా వాళ్ళు రాజకీయం చేయగలరు? ఏ రకంగా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయగలరు? ఎలక్షన్స్ వచ్చాక, స్థానిక ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాక నాయకులు కావాలి. 5 సంవత్సరాలు పాలన ఉండే టైంలో ఎమ్మెల్యే అయిపోయాక ఇంకా నాయకులు వదిలేసి మొత్తం ఆయనే గ్రామంలో దోచేసుకోవాలి, గ్రామాన్ని మొత్తం దోచేసుకోవాలి. ఇలా వ్యవహార శైలి కన్నబాబుతో ఉండడం వల్ల టోటల్ అంతా యలమంచిలి, ఇక్కడే కాదు ఎస్సీజెడ్లు అయితేనేమి చాలా గ్రామాల్లో
తోడపిల్ల అయితేనేమి ఇంకోటి అయితేనేమి అంతా ఆయనే దోచుకోవాలి. కనీసం అంటే పని చేసుకుంటారా, అరే మీరు ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు కంపెనీస్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, సరే ఇంపార్టెంట్ కార్యకర్తలు పని చేసుకొని ఏదో మీరు బాగుండాలని అనే కనీసం ఇంత కూడా వ్యక్తిత్వం లేని వ్యక్తి కన్నబాబు. ఆ వ్యతిరేకత ఈరోజు స్టేట్లో ఎక్కడ లేని జాయినింగ్స్ వైసీపీ నుంచి 70 పంచాయతీలు జాయిన్ అయ్యాయి. ఎస్, ఇవన్నీ కన్నబాబుని. అలాగే నెక్స్ట్ చిత్తుగా ఓడిస్తున్నాయి, అందులో ఎటువంటి అతిశక్తి లేదు, అంత ధైర్యంగా చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ 30వ పంచాయతీ ఉద్దపాలెం 238, 239 పోలింగ్ బూతులు ఉన్నాయి, 2 బూతులు ఉన్నాయి. మొత్తం గ్రామ ఓట్లు ఉద్దపాలెం చెప్పాడ కలిపి 1700 ఓట్లు ఉన్నాయి. 1442 పోలు అయితే 742 జనసేనకు వచ్చాయి, 700 వైసీపీకి వచ్చాయని మా ఛానల్ సమాచారం. 42 ఓట్లు జనసేన మెజార్టీ కనబడుతుంది. అలాగే 31వ పంచాయతీ 240, 241 మడుతూరు 2 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ 2200 గ్రామం ఓట్లు ఉన్నాయి. పోలేని అయితే 1935 ఓట్లు పోలయ్యాయి. జనసేనకు 1085 అయితే వైసీపీకు 850 పోలయ్యాయి వచ్చినట్టు మా సమాచారం. ఏదేమైనా జనసేనకు పక్క మెజార్టీ 235 ఓట్లు మా ఛానల్ సమాచారం. మడుతూరు జనసేన మెజార్టీ 235. అలాగే 30 నెక్స్ట్ దోసూరు పంచాయతీ 32, 242 బూత్ నెంబర్ 243, 244 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొత్తం గ్రామంలో 2250 ఓట్లు ఉన్నాయి. పోలైన అయితే 1707 అయ్యాయి. అలాగే జనసేనకు 957 అయితే వైసీపీకు 750 పడ్డాయి. 207 మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన బలంగా ఉంది, టీడీపీ బలంగా ఉంది, వైసీపీ బాగా వీక్ అయింది. అక్కడ గ్రామ నాయకులు పెద్దగా లేక, అలాగే నెక్స్ట్ సరైన వైసీపీ నుంచి గ్రామ నాయకులు వర్కింగ్ లేక, అలాగే ఇక్కడ వైసీపీ నుంచి జనసేనలోకి సర్పంచ్ కూడా జాయిన్ అవ్వడం జనసేనకు ప్లస్ అయింది. దోసూరు పంచాయతీ 207 మెజార్టీ ఉంటుందని మా ఛానల్ సమాచారం. అలాగే 33వ పంచాయతీ 245 పోలింగ్ బూత్ నెంబరు రాజానిపాలెం మొత్తం 800 ఓట్లు ఉన్నాయి. ఇది యాక్చువల్గా టీడీపీ పంచాయతీగా చెప్పుకోవచ్చు. అలాగే జనసేన కూడా బలంగా ఉంది. ఇది టీడీపీ పంచాయతీ అంటారు. యాక్చువల్గా 642 పోలయ్యాయి 800కును, 442 జనసేనకి రాగా 200 వైసీపీకి వస్తే 200 మెజార్టీ అని మా ఛానల్ సమాచారం. కొద్దిగా తగ్గొచ్చు కానీ మంచి మెజార్టీ అయితే ఉంటుంది అది. అలాగే 34వ పంచాయతీ 246 తంతడి 1036 ఓట్లు ఉన్నాయి. 913 పోలయ్యాయి. 500 జనసేనకు వస్తున్నాయి. 413 వైసీపీకి వస్తున్నాయి. 87 ఓట్లు. ఏదేమైనా సరే జనసేన మెజార్టీ కనబడుతుంది. ఎస్, అయితే వాస్తవంగా అయితే అచ్యుతాపురం మండలం ఒకటే చేసాం ప్రస్తుతానికి. ఇంకో వీడియోలో ఇంకోటి చేస్తాం. కానీ ఈ వీడియో పెద్దదవడం వల్ల ఒక అచ్యుతాపురం మండలమే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. నేనైతే దేవుడిని కాదు, నా ఛానల్ సమాచారం ప్రకారం మ్యాక్సిమం 100% కూడా 6000 నుంచి 8000 ఓట్లు మెజార్టీ అచ్యుతాపురం మండలం వస్తుంది. మనం ఇచ్చే దాంట్లో ఒక 20-30 అటు ఇటు కావచ్చు. కానీ మ్యాక్సిమం మనం ఈ ఇచ్చిన సమాచారం ప్రతి గ్రామం ఇంత మెజార్టీ అయితే మ్యాక్సిమం వస్తుంది. సో ఎనీవే, నా వీడియో నచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.